హలో గైస్, వెల్కమ్ టు కూల్ టారటో. గైస్, ఈరోజు మనం ఈ రీడింగ్లో యూనివర్స్ నుంచి మీకు ఎట్లాంటి డివైన్ మెసేజెస్ వస్తున్నాయి, యూనివర్స్ మీకు ఏం చెప్పబోతుంది, మీ లైఫ్లో ఏం చేంజెస్ రాబోతున్నాయి, ఆ, ఎట్లాంటి చేంజెస్ అనేవి కొత్తగా మీ లైఫ్లో ఏమైనా మార్పులు జరగబోతున్నావా, అవి ఫైనాన్షియల్ మ్యాటర్స్ అయినా అయి ఉండొచ్చు, కెరియర్ పరంగా అయినా అయి ఉండొచ్చు, లేదా ఎమోషనల్ కనెక్షన్స్ అంటే మీ సోల్మేట్ కనెక్షన్స్ అయినా అయి ఉండొచ్చు, ఏమైనా అయి ఉండొచ్చు. అసలు యూనివర్స్ నుంచి వచ్చే డివైన్ మెసేజెస్ ఏంటి అంటే యూనివర్స్ పంపించే ఒక పవర్ఫుల్ మెసేజెస్ మీకు ఏంటి అనేది రీడింగ్లో చూసేద్దాం గైస్. ఇదైతే పూర్తిగా టైమ్లెస్ అండ్ జనరల్ రీడింగ్. సో మీకు కనుక రెజినేట్ అయితే మీరు కంటిన్యూ చేయండి. మీకు కనుక రీడింగ్ రెజినేట్ అవ్వట్లేదు అంటే ఈ రీడింగ్ మీకోసం కాదు అనేది మీరు అర్థం చేసుకోండి. సో టైమ్లెస్ రీడింగ్ కాబట్టి ఏ టైంలోనైనా కూడా మీరు రీడింగ్ అయితే ఫాలో అవ్వచ్చు గైస్. సో మీరు చూస్తున్న టైంకి రీడింగ్ మీకు రెజనేట్ అవుతుందా లేదా అనేది మీరు అర్థం చేసుకోండి. మీరు అబ్జర్వ్ చేసుకుంటే మీకు అర్థమైపోతుంది. 50-60% కంటే ఎక్కువ రెజనేట్ అయితే రీడింగ్ మీకోసం అనేది మీరు అర్థం చేసుకోండి. సో ఎవరైనా పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకుంటే నా నెంబర్ అయితే స్క్రీన్ పైన ఉంటుంది. వాట్సాప్లో మెసేజ్ చేయండి, నేను రిప్లై ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇక్కడ ఇంతకు ముందు నేను రీడింగ్ చేయడానికి 1 వీక్ టైం పెట్టేదాన్ని, ఇప్పుడు అట్లా లేదు. ఆన్ కాల్ రీడింగే, 1 క్వశ్చన్ వచ్చి 300 ఛార్జ్ చేస్తున్నాం. సో మీకు సేమ్ డే రీడింగ్ ఉంటుంది. ఆన్ కాల్లో ఉండగానే రీడింగ్ అనేది మీకు చెప్పేయడం జరుగుతుంది. పేమెంట్ అయిపోయిన తర్వాత నేను టైం చెప్తాను. ఆ టైంకి అపాయింట్మెంట్లో మీరు కాల్లోకి వస్తే నేను మీకు రీడింగ్ చేసి చెప్పడం అయితే జరుగుతుంది గైస్. సో ఎవరైతే రీడింగ్స్ రెజనేట్ అవుతున్నాయి అన్న కామెంట్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎందుకంటే రీడింగ్స్ మీకు ఎట్లా ఉన్నాయి ఏంటి అసలు మీకు యూజ్ అవుతున్నాయా లేదా అనేది కామెంట్ చేయడం వల్ల నాకు తెలుస్తుంది. సో జనరల్గా అందరికీ ఏదైనా రీడింగ్ కావాలి అనుకుంటే కూడా నాకు కామెంట్ చేసి చెప్పొచ్చు, నేను దాన్ని కూడా రీడింగ్ చేయడం అయితే జరుగుతుంది. సో రీడింగ్ నచ్చిన వాళ్ళందరూ లైక్ చేసి షేర్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి గైస్. ఇప్పుడైతే లేట్ చేయకుండా మనం రీడింగ్లోకి వెళ్ళిపోతాం. ఫస్ట్ ఈరోజు యూనివర్స్ మీ యొక్క మైండ్ సెట్ అంటే మీ యొక్క స్ట్రాంగ్నెస్ గురించి, మీ స్ట్రెంగ్త్ గురించి యూనివర్స్ ఎలాంటి మెసేజెస్ ఇస్తుంది, అసలు మీలో ఎలాంటి స్ట్రెంగ్త్ అనేది దాగి ఉంది, యూనివర్స్ ఇచ్చే డివైన్ మెసేజెస్ ఏంటి అనేది సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వైజ్ కానీ మీ స్ట్రెంగ్త్ వైజ్ చూద్దాం. యూనివర్స్ ఏం చెప్తుంది. యూనివర్స్ రైట్ మెసేజెస్ని, ప్రాపర్ మెసేజెస్ని అయితే అందరికీ అందించండి. యూనివర్స్ అందరూ హ్యాపీ ఫీల్ అయ్యాలంటే ఒక ప్రాపర్ మెసేజెస్ని అయితే అందించండి. ఐఎమ్ ఎట్ పీస్ విత్ మై పాస్ట్లో ఏదైతే జరిగిందో దాని వలన మీరు పీస్ఫుల్గా ఉండగలుగుతారు అనేది యూనివర్స్ నుంచి వచ్చే మెసేజ్ అయితే, అంటే మీరు అట్లా ఉంటున్నారు అనేది డివైన్ మెసేజ్. అంటే పాస్ట్లో ఏవో మీకు అంటే నెగిటివ్ మైండ్ సెట్తో నెగిటివ్ థింగ్స్ ఏమైనా జరిగినా కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సింది పాజిటివ్ మాత్రమే కదా. ఎప్పుడైనా కూడా మన లైఫ్లో మంచి జరుగుతుంది, చెడు జరుగుతుంది. చెడు జరిగిన దాని నుంచి మనం లెసన్స్ నేర్చుకుని దాన్ని పక్కకు పెట్టేసేయాలి. ఎప్పుడు మంచిని మాత్రం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మంచిని గుర్తుపెట్టుకోవాలి, యూనివర్స్కి గ్రాటిట్యూడ్ తెలుసుకోవాలి, ఎవరైనా మనకి హెల్ప్ చేస్తే వాళ్ళకి థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఇట్లాంటివి చేయడం వలన మనలో మన లైఫ్లో మంచి అనేది మళ్ళీ రిపీటెడ్గా జరుగుతూ ఉంటుంది. అదే చెడునే తలుచుకుంటూ భయపడుతూ ఉంటే టెన్షన్ పడతా, నెక్స్ట్ ఏంటంటే ఒక హెల్త్ డిస్టర్బ్ అవుతుంది. నెక్స్ట్ ఏంటంటే మనకి ఎదురయ్యే సన్నివేశాలు అంటే ఎదురయ్యే సీన్స్ కూడా మన లైఫ్లో ఏదైతే వస్తుందో అవన్నీ కూడా చెడుగానే ఉంటాయి. ఏంటంటే మనము ఎక్కువగా దేని గురించి ఆలోచిస్తాం, మన హ్యూమన్ నేచర్ అట్లా ఉంటుంది. మీరు అర్థం చేసుకోండి. మనం ఏదైతే ఎక్కువగా దేని గురించి అయితే ఆలోచిస్తూ ఉంటామో మన లైఫ్లో అదే జరుగుతూ ఉంటుంది రిపీటెడ్గా. మీరు గమనించండి కావాలంటే. మీరు ఈ రోజంతా నేను హ్యాపీగా ఉన్నాను, నేను హ్యాపీగా ఉంటాను, నేను చాలా హ్యాపీగా ఉన్నాను, నాకు వచ్చిన దాంట్లో నేను చాలా సంతోషంగా ఉన్నాను, అందరికంటే నేను హ్యాపీగా ఉన్నాను అనుకోండి. గ్రాటిట్యూడ్ అనుకుంటూ ఉండండి. నెక్స్ట్ డే మీకు ఎర్లీ మార్నింగ్లో మీకు అదే పాజిటివ్ వైబ్స్ అనేవి మీకు తెలుస్తూ ఉంటుంది. అంటే ఒక భయం గాని, ఒక ఆందోళన కానీ తగ్గుతది. అంటే 100% భయంలోనే, ఆందోళనలోనే ఉండే పర్సన్స్ ఎవరైనా ఈ ఫిలాసఫీని గాని ఫాలో అవ్వండి. మీకు 50% మీ భయం అనేది పక్కకు వెళ్ళిపోతుంది. ఎందుకంటే మీ భారమంతా యూనివర్స్ మీద వెయ్యండి. మంచి జరుగుతుంది, నా లైఫ్‌లో అంతా మంచి జరుగుతుంది.
ఎంత మీకు బాధ పెట్టాలి అని ఎవరైనా చూసినా, ఎంత మీకు మీ మీకు మీ యొక్క కర్మ బ్యాడ్‌గా అంటే ఆ టైంలో ఎంత బాగోకపోయినా కూడా అది 50% మీ మీద ఎఫెక్ట్ చూపించగలుగుతది. మిగతా 50% ఎట్లా ఉంటుందంటే, మీ పాజిటివ్ వే ఏదైతే ఉందో, మీ ఆలోచన ఏదైతే ఉందో దానికి అనుగుణంగా ఉంటుంది. అంటే మనకొచ్చే కష్టంలో ఒక హాఫ్ కష్టం మనకి తగ్గిపోయిందంటే ఎంత భారం తీరిపోయినట్టుంటుంది. 50% అంటే మనం లైట్‌గా దాన్ని పంపించొచ్చు. అదే నెక్స్ట్ డే చేద్దాం. సెకండ్ డే నేను ఈ రిజల్ట్ చెప్పాను. థర్డ్ డేకి ఎలా ఉంటుంది తెలుసా? 30% మీకు ఆ 50లో కూడా 30% మీకు తగ్గిపోతుంది. అంటే ఇంకా 20% మీకు బాధ అనేది ఉంటుంది. నెక్స్ట్ 1 వీక్‌లో ఆ 20 కూడా క్లియర్ అవుతుంది. మీకు ఎలా ఉంటుందంటే ఏ చిన్న కష్టం వచ్చినా కూడా అది కష్టంగా అనిపించదు. మీరంతా పాజిటివ్‌నెస్‌తో మీరు ఉండడం జరుగుతుంది. ఇదంతా హ్యూమన్ నేచరే కాదు. మన అట్మాస్ఫియర్ మనల్ని గమనిస్తూ ఉంటుంది. డివైన్ మనల్ని గమనిస్తూ ఉంటుంది. యూనివర్స్ ప్రతి దాన్ని కూడా కాలిక్యులేట్ చేస్తుంది. అందుకే పెద్దవాళ్ళు ఎప్పుడూ చెప్తూ ఉంటారు. మంచిగా మాట్లాడండి, తథాస్తు దేవతలుంటారు, మంచిగా ఆలోచించండి. కరెక్టే. వాళ్ళు చెప్పింది దేవుళ్ళు, దేవతలు ఉంటారని చెప్తున్నారు. కరెక్టే. సో, అంటే అలా దేవతలు ఉంటారు అని వాళ్ళు చెప్పింది కరెక్టే. అట్లనే మనం ఏదైతే మంచి చెప్తున్నామో అంటే ఆ రకంగా చూస్తున్నా అంటే ఎట్లా అంటే ఒక దైవ దైవ సంబంధమైన విషయాల పరంగా చూస్తున్నట్లయితే, ఆ రిలీజియస్ లాగా చూస్తున్నట్లయితే అది కరెక్టే అనిపిస్తుంది. అదే మనం ఇప్పుడు మోడరేట్‌గా ఆలోచించుకుంటూ, మనం పాజిటివ్‌గా ఆలోచించాలి. పాజిటివ్ థింకింగ్. ఆల్ ఆర్ గుడ్. ఆల్ ఆర్ వెల్. మంచే జరగాలి. మంచే జరగాలి అని ఎప్పుడైతే మనం అనుకోండి అని అందరూ ఎందుకు చెప్తున్నారంటే, సో, మనం ఏదైతే అంటున్నామో అదే రిఫ్లెక్ట్ అవుతుంది మన లైఫ్‌లో అనేదైతే జరుగుతుంది. సో, మీకు ఏంటి ఇంతసేపు దీని గురించి డిస్కషన్ చెప్పాలా అని చాలా మందికి డౌటొస్తుంది. రీడింగ్ చెప్పకుండా ఇంతసేపు డిస్కషన్ ఎందుకు అని. ఫస్ట్ ఆఫ్ ఆల్ రీడింగ్‌లోకి వెళ్ళాలంటే మనకి పాజిటివ్ థాట్స్ అనేవి ఉండాలి గైస్. అంటే ఏదైనా నమ్మామంటే అది దేనికి నమ్ముతున్నాం దాని మూలాలు మనం తెలుసుకుంటేనే మనం దాంట్లోని ఎంజాయ్ చేయగలుగుతాం. దాంట్లోని అసల మ్యాటర్ ఏంటన్నది గ్రాస్ప్ చేయగలుగుతాం. సో, అందుకనే నేను ఇంత స్ట్రెస్ చేసి మరీ మీకందరికీ కూడా చెప్తున్నాను. ఎంత ఐ యామ్ అట్ పీస్ విత్ మై పాస్ట్. ఇక్కడ వచ్చిన కార్డే అది. మిమ్మల్ని యూనివర్స్ ఏం చెప్తుందంటే, మీరు పాస్ట్‌లో ఏదైతే మంచి ఇష్యూస్ మీ లైఫ్‌లో చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు మీ లైఫ్‌లో మంచి ఇష్యూస్ అనేది జరగకుండా ఉండదు కదా! అంటే ఎక్కువ బ్యాడ్ థింగ్స్ జరిగినా కూడా మనం ఏంటంటే మంచి విషయాల కంటే ఆహ్, ఏదైతే మనల్ని బాధ పెట్టాయో ఆ విషయాలనే మనం గుర్తుపెట్టుకుంటాం. మంచనేది ఎప్పుడొస్తుందో, ఎప్పుడెళ్ళిపోతుంది, సంతోషం అనేది ఎప్పుడొస్తుందో, ఎప్పుడెళ్ళిపోతుందో కూడా తెలీదు మనకి. అట్లా ఉంటుంది వచ్చేటప్పుడు. లక్కొచ్చేటప్పుడు గానీ, సంతోషం వచ్చేటప్పుడు గానీ, దాన్ని మనం ఆస్వాదించే లోపల అది వెళ్ళిపోతుంది. అట్లా దాన్ని గుర్తుపెట్టుకోవడం గూడా కష్టం. ఆ రోజు నేను పలానా డ్రెస్ ఏసుకున్నాను, లేకపోతే ఆ రోజు నేను ఇంత హ్యాపీగా నా వాళ్ళతో ఉన్నాను అని కొంచెమే గుర్తుంటుంది. అదే కష్టం పడండి, కష్టం విషయమైతే ఆ రోజు నేనెంత పెయిన్ ఫీలయ్యాను, నేనెంత బాధపడ్డాను, నేనింత స్ట్రగల్ చేశాను అని ఇదైతే ఎక్కువగా ఉంటుంది. సో, మీరు చెడుని మర్చిపోండి. ఏదైతే చెడు జరిగిందో లైఫ్‌లో అది మర్చిపోండి. ఏదైతే హ్యాపీ మూమెంట్స్ మీ లైఫ్‌లో జరిగాయో పాస్ట్‌లో అవన్నిటిని గుర్తుపెట్టుకోండి. అదే మీకు పీస్‌ఫుల్ మైండ్ ఇస్తుంది. మీకు చక్కగా రానున్న రోజులకి ఒక హ్యాపీ మూమెంట్‌ని ఇస్తుంది అనేది ఇక్కడ యూనివర్స్ చెప్తుంది గదా! ఐ యామ్ వర్తీ ఆఫ్ లవ్ అండ్ రెస్పెక్ట్. మీరు ప్రతి దానికి కూడా అంటే రెస్పెక్ట్ పొందడానికి కానీ, లవ్‌ని పొందడానికి కానీ, ఒక వర్తీ అయిన పర్సన్ అనేది యూనివర్స్ డిసైడ్ చేసింది. డివైన్ మెసేజెస్ ఇవన్నీ. అంటే డివైన్ నుంచి వచ్చే మీకు మీ గురించి ఇప్పుడు తీసినప్పుడు, మీతో మీ ఎనర్జీసే కనెక్ట్ అవుతాయి యూనివర్స్‌కి. నా ఎనర్జీస్ కనెక్ట్ అవ్వవు. సో, నేను మీ గురించి చెప్తున్నాను. నా గురించి నేను ఎలా చెప్పుకుంటానో మీ గురించి చెప్తున్నాను. సో, మీ ఎనర్జీస్ ఈ విధంగా కనెక్ట్ అవుతున్నాయి యూనివర్స్‌కి. అంటే ఐ యామ్ వర్తీ ఆఫ్ లవ్ అండ్ రెస్పెక్ట్. అంటే మీరు లవ్‌ని, రెస్పెక్ట్‌ని తీసుకోవటానికి ఎలిజిబుల్ పర్సన్ అని యూనివర్స్ డిసైడ్ చేస్తుంది. డివైన్ డిసైడ్ చేసింది. యూనివర్స్ డిసైడ్ చేసింది కాబట్టి డివైన్ మెసేజెస్ అన్నీ పంపిస్తుంది. అంటే మీరంత కేపబుల్ పర్సన్. మీరు లవ్‌ని ఏదైతే ప్రేమ పొందడానికి కానీ, ఎవరి దగ్గర నుంచైనా గౌరవాన్ని పొందటానికి కానీ మీకు చాలా అర్హత ఉంది అనేది యూనివర్స్ మెసేజెస్ గైస్. ఐ యామ్ స్ట్రాంగ్, కేపబుల్ అండ్ రిసైలెంట్ ఇన్ ఆల్ దట్ ఐ డూ.
మీరు ఏదైతే చేస్తారో వాటన్నిటిలో కూడా మీరు స్ట్రాంగ్‌గా ఉండగలుగుతారు. కేపబుల్ పర్సన్. అంతే కాకుండా ఒక కామ్ గోయింగ్‌గా ఉంటూ ప్రతి విషయాన్ని కూడా ముందుకు నడిపించే ఒక మంచి మైండ్‌సెట్ ఉన్న పర్సన్. అంటే అంత కేపబుల్ పర్సన్స్‌లో కొంతమంది ఎట్లా ఉంటారంటే, నాకంతొచ్చు, నాకింతొచ్చు అని గొప్పలు చెప్పుకునేవాళ్ళు, హడావిడి చేసేవాళ్ళు, ఇట్లా చాలా చాలా రకాల వాళ్ళందరూ ఉంటారు. సో, మీరు ఆ టైపు పర్సన్ కాదు. మీరొక కేపబుల్ పర్సన్. మీరన్నిటిని కూడా కామ్‌గా ముందుకు నడిపించే, ఒక స్ట్రాంగ్ మైండ్‌సెట్‌తో ఉండే ఒక కేపబుల్ పర్సన్ అని యూనివర్స్ నుంచి ఒక డివైన్ మెసేజ్ అయితే మీకొస్తుంది గైస్. ఐ యామ్ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. మీరు ఏ విషయాన్నైనా కూడా పర్ఫెక్ట్‌గా బ్యాలెన్స్ చేసే క్యాపబిలిటీ మీకుంటుంది అనేది కూడా అంటే ఏదైనా కూడా అంటే కష్టాన్ని, సుఖాన్ని అన్నిటిని కూడా పర్ఫెక్ట్‌గా బ్యాలెన్స్ చేసే ఒక మైండ్‌సెట్‌తో మీరు ఉండగలుగుతారు అనేది యూనివర్స్ నుంచి వచ్చే మెసేజ్ గైస్. ఐ కెన్ ఫర్‌గివ్ మైసెల్ఫ్ అండ్ అదర్స్. ఇంకొకటేంటంటే మీది చాలా, చాలా చాలా రెస్పెక్టబుల్ పర్సనాలిటీ అని చెప్పింది డివైన్ ముందే. మీరు నా రీడింగ్ క్లియర్‌గా వింటూ ఉంటే మీకు అన్నీ అర్థమవుతాయి. రెస్పెక్టబుల్ పర్సను, లవ్‌ని యాక్సెప్ట్ చేసే పర్సను, లవ్‌ని పొందే పర్సను, ఇతరుల నుంచి గౌరవ మర్యాదలు పొందడానికి అర్హత ఉండే పర్సన్ అని యూనివర్స్ చెప్తుంది. అట్లానే మీరు ఏదైనా అదంతా ఎప్పుడొస్తుంది? అలా ఎవరి దగ్గర నుంచైనా గౌరవాన్ని మనం ఎప్పుడు పొందగలుగుతాం? మనం మంచిగా ఉండి, మనం అందరికీ మేలు చేసే విధంగా, అందరినీ చక్కగా హ్యాపీగా ఉంచే విధంగా మనం ఉండగలిగితేనే కదా! అందరి మనసులను గెలుచుకోగలుగుతాం. అంతేకాని ఒక కోపిస్టో, లేకపోతే ఒక సెల్ఫిషో ఇట్లాంటి పర్సన్స్ మనమైతే ఎందుకు మనకి రెస్పెక్ట్ ఇస్తారు అందరూ. అంటే ఎవరో ఒక ఇద్దరు, ముగ్గురు ఇవ్వచ్చు కానీ మిగతా అందరి దగ్గర నుంచి రెస్పెక్ట్ అనేది మనకు రాదు. సో, అందరి దగ్గర నుంచి లవ్ గాని, ప్రేమ గాని, ఆ గౌరవాన్ని గాని పొందడానికి మీరు అర్హత ఉన్న వ్యక్తి అని యూనివర్స్ ఒక డిసైడెడ్ చేసిందంటే, అక్కడ మీ క్వాలిటీస్, మీ క్వాలిఫికేషన్స్ మీరే అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఏం చెప్తుందంటే యూనివర్స్ ఐ కెన్ ఫర్‌గివ్ మైసెల్ఫ్ అండ్ అదర్స్. మిమ్మల్ని మీరు క్షమించుకోగలిగిన మనస్తత్వంతో ఉంటారు. అండ్ ఇతరులని కూడా క్షమించే మనస్తత్వంతో ఉంటారు. అంటే మీ విషయంలో ఎంత పెద్ద నేరం చేసినప్పటికీ కూడా మీ మనసుకు బాధ కలిగి ఉండొచ్చు. దాన్ని యూనివర్స్‌కే వదిలేస్తారు. సో, మీరు మిమ్మల్ని మీరు ఏ విషయంలోనైనా తప్పు పట్టుకున్నా క్షమించుకోగలుగుతారు. అలా అని ఇతరులను కూడా అంటే మనల్ని మనం ఎంత ప్రేమించుకుంటామో, ఇతరులను కూడా మీరు అంతే ప్రేమించగల మంచి మనసు మీకు ఉంటుంది అనేది ఇక్కడ మీనింగ్ అది. సో, చూసారా యూనివర్స్ మీ గురించి అసలు మీ సెల్ఫ్‌లో ఎంత మంచి మంచి క్వాలిటీస్ ఉన్నాయనేది మీకు కూడా తెలీదు. అట్లాంటివన్నీ డివైన్‌కి తెలుసు. యూనివర్స్‌కి తెలుసు. కాబట్టి ఇంత మంచి డివైన్ మెసేజెస్ మీ గురించి పంపిస్తుంది. అలాగే మీరు మీరు బ్యాడ్, మీరిది అని పంపించట్లేదు కదా! మీరు తెలుసుకోండి మీలో ఈ క్వాలిఫికేషన్ దాగి ఉంది అని చెప్తుంది. ఐ యామ్ డిజర్వింగ్ ఆఫ్ లవ్, రెస్పెక్ట్ అండ్ కైండ్‌నెస్. మీరు లవ్‌కి గాని, రెస్పెక్ట్‌కి గాని, ద కైండ్‌నెస్‌కి కానీ ఒక కనెక్ట్ అయ్యే పర్సన్. అలాంటి వాటికన్నిటికి కూడా అంటే ఒక హ్యూమన్ బీయింగ్‌కి ఏవేవైతే మంచి మనిషికి ఏవైతే లక్షణాలుండాలో అవన్నిటికి కూడా మీరు అర్హత ఉన్న వ్యక్తి అని యూనివర్స్ డిసైడ్ చేసింది గైస్. సో, దానివల్లనే మీకు ఈ డివైన్ మెసేజెస్ అన్నీ కూడా రావడం అయితే జరుగుతుంది. సో, చూసారు కదా! మీ క్యారెక్టర్‌ని యూనివర్స్ ఎంత చక్కగా డిస్క్రైబ్ చేసిందో. సో, చూద్దాం ఇక్కడ ఇప్పుడు మీ లైఫ్‌లో ఏం చేంజెస్ రాబోతున్నాయి? యూనివర్స్ ఇంకా ఏం చెప్పబోతుంది? ఇప్పటి వరకు మీ యొక్క సెల్ఫ్ అఫర్మేషన్, సెల్ఫ్ కేరింగ్, సెల్ఫ్ రెస్పెక్ట్ గురించి మీరు ఎట్లా ఆలోచిస్తున్నారు? అసలు మీ యొక్క కాన్ఫిడెన్షియల్ లెవెల్స్ ఏ విధంగా ఉంటున్నాయి? అసలు మీ అనేది డివైన్ మెసేజెస్ చూసాము. సో, ఇప్పుడైతే యూనివర్స్ రైట్ మెసేజెస్ మీకు ప్రాపర్ మెసేజెస్‌ని పంపించండి. ది సన్ లైఫ్‌లో ఒక చేంజ్ అనేది స్టార్ట్ అవ్వబోతుంది. ఒక చక్కటి మెసేజ్ వచ్చింది ఫస్ట్ అసలు. బట్ ఏదో విషయంలో పెయిన్ అయితే ఫీల్ అవుతున్నారు గైస్. అంటే అది లవ్ అయ్యుండొచ్చు, రిలేషన్‌షిప్ అయ్యుండొచ్చు, ఎమోషనల్ కనెక్షన్స్ అయ్యుండొచ్చు. లేదా ఏంటంటే హ్మ్. కెరియర్ పరంగా ఏదైనా ఒక జాబ్ రిలేటెడ్‌గా, ఒక బిజినెస్ రిలేటెడ్‌గా, ఒక మనీ రిలేటెడ్‌గా ఒక పెయిన్ అనేది మీలో చాలా ఎక్కువుంది. ఎట్లా ఉందంటే పెయిన్ ఎలా ఉందంటే మీ ఆలోచనలు ఒక దగ్గర బంధించేసి ఉన్నాయి మీ ఆలోచనలు. ఒక బాధతో బంధింపబడి ఉన్నాయి. అంటే ఇక్కడ మనుషులు బంధించేసారని కాదు. ఇక్కడ బాధతో హ్మ్, బంధించబడి ఉన్నారు మీరు. సో, చూద్దాం డిస్క్రైబ్ చేద్దాం ఈ కార్డ్‌ని.
ది సన్ అండ్ 8 ఆఫ్ స్వార్డ్ ఎనర్జీ అండ్ 7 ఆఫ్ స్వార్డ్ ఎనర్జీ. ఇక్కడ ది సన్ వచ్చిందంటే లైఫ్‌లో ఒక చేంజ్ అనేది స్టార్ట్ అవుతుంది. మీరేమి కోరుకుంటున్నారు? నా లైఫ్ ఇట్లా ఉండాలి, ఒక చేంజ్‌తో రావాలి, ఒక మంచి వైపుకి వెళ్ళాలి అని కోరుకుంటున్నారు. కానీ మీ మనసులో ఆలోచనల విషయంలో మాత్రం చాలా బాధనైతే పడుతున్నారు. అంటే ఏదైతే మీరు అనుకున్న వేలో మీ లైఫ్ లేదు అని మీ బాధ. ఎట్లా ఉందంటే నేను ముందుకెళ్ళలేకపోతున్నాను, వెనక్కి రాలేకపోతున్నాను. నేనిక్కడ బంధింపబడ్డాను. ఇక్కడ ఉండిపోయాను అని ఇట్లాంటి బాధనైతే పడుతున్నారు. ఇంకొకటేంటంటే ఏవైతే ఎదురు దెబ్బలొస్తున్నాయో మీ లైఫ్‌లో వాటిని ఎదుర్కోవటానికి మీ ఆలోచనలు రెడీగా ఉన్నాయి. మీ థాట్స్‌తో రెడీగా ఉన్నారు. ఎక్కడ కూడా అవి మిమ్మల్ని తగులుకొని మీకు గాయపరిచే విధంగా కాకుండా మీరు అలర్ట్‌గా ఏ ఎదురు దెబ్బొచ్చినా కూడా నేను తట్టుకుంటాను అన్నట్లు ఒక స్ట్రాంగ్ మైండ్‌సెట్‌తో మీరున్నారు. కానీ ఎట్లా ఉందంటే రిలేషన్‌షిప్ వైస్ చూసుకుందాం, లవ్ వైస్ చూసుకుందాం. ఫస్ట్ లవ్ స్టార్ట్ చేద్దాం. ఎవరైతే లవర్స్ ఉన్నారో, ఎవరైతే రిలేషన్‌షిప్‌లో, లవ్‌లో ఉన్నారో, అట్లాంటి వాళ్ళకి ఎట్లా ఉందంటే ఇప్పుడు మీ ఆలోచన ఏ విధంగా ఉంది? నాకొక మంచి లైఫ్ కావాలి, మంచి పార్ట్నర్ కావాలి. మంచిగా నేను పిల్లలతోని నా లైఫ్‌ని లీడ్ చేయాలి. నేను మ్యారేజ్ లైఫ్‌ని చక్కగా అరేంజ్ చేసుకోవాలి. మంచిగా మ్యారేజ్ అయిన తర్వాత పిల్లలు ఇట్లాంటి బాండింగ్స్ కావాలి అని మీకుంది. కానీ ఇక్కడ జరుగుతుందేంటంటే అవి ఏమీ జరగట్లేదు. మీరు మ్యారేజ్ అనేసరికి మీదేదో ఒక ఇష్యూతో వెనక్కి వెళ్తుంది ఆ మ్యారేజ్. మీ పర్సన్‌కి ఒక్కొక్కసారి మీ మీద ఎఫెక్షన్ బాగానే ఉంటుంది. ఒక్కొక్కసారి మ్యారేజ్ అనేసరికి వాళ్ళు కమిట్మెంట్ ఇవ్వకపోయి ఉండొచ్చు. ఎందుకంటే ఇంత పెయిన్, బాధ అనేది మీకు తెలుస్తుంది. ఆ థాట్స్ అన్నీ తెలుస్తున్నాయి. సో, అట్లాంటి సిట్యుయేషన్‌లో మీరెలా ఉన్నారంటే, అరెరే! నేను కరెక్ట్‌గానే ఆలోచిస్తున్నాను కదా! నేను కరెక్ట్‌గానే ఉన్నాను కదా! కానీ ఏంటి నేనిక్కడ బంధించేసి వీళ్ళ రిలేషన్‌షిప్‌లోనే ఉండిపోయాను. నా ఆలోచనలేమో నాకొక మంచి ఫ్యామిలీ లైఫ్ కావాలని ఉంది. కానీ నేనిక్కడేమో అసలు ఎటూ తేల్చుకోలేని సిట్యుయేషన్‌లో ఒక బాధనైతే అనుభవిస్తున్నాను. అటు ముందుకు వెళ్ళలేకపోతున్నాను. ఇటు వద్దు అనుకుని వెనక్కి వెళ్ళలేకపోతున్నాను అన్నట్టు మీ ఆలోచన అయితే ఉంది అనేది ఇక్కడ తెలుస్తుంది గైస్. సో, అది లవర్స్ అయితే. ఇక ఎవరైతే పార్ట్నర్స్ కింద ఉండి పక్క పక్కనే ఉంటున్నారో అట్లాంటి వారి విషయానికొస్తే మీరు మీరు ఆల్రెడీ మ్యారేజ్‌లో ఉండి మీ పార్ట్నర్‌తో మీరు ఫ్యామిలీని బిల్డ్ చేసుకోవాలి. చిల్డ్రన్‌ని ప్లాన్ చేసుకోవాలి అనుకుంటున్నప్పుడు ఏమవుతుందంటే, అలా ముందుకు వెళ్తున్న సిట్యుయేషన్‌లో మీ పార్ట్నర్ మీకు కోఆపరేట్ చేయకపోవచ్చు. లేకపోతే సమ్ సినారియోస్ మీ సైడ్ నుంచి కానీ, వాళ్ళ సైడ్ నుంచి కానీ మీకు డిస్టర్బెన్సెస్ క్రియేట్ అవ్వచ్చు. ఫ్యామిలీస్ నుంచి డిస్టర్బెన్సెస్ క్రియేట్ అవ్వచ్చు. ఇట్లాంటి సిట్యుయేషన్‌లో మీ కలలన్నీ ఎట్లా ఉంటుందంటే మీరు ఆశించిన దాని మీద మీ కళ్ళన్నీ ఉంటాయి. మీరు మాత్రం ఈ పెయిన్‌ని ఫీల్ అవుతూ ఉంటారు. అరే! చేతులు కాళ్ళు కట్టేసినట్టుంది. నాకు ఎటు పాలుపోవట్లేదు. ఈ రిలేషన్ ఏంటి కూడా అర్థం కావట్లేదు అన్నట్టుంది. అదే ఫైనాన్షియల్ కెరియర్ పరంగా చూసుకున్నట్లయితే, మీరు ఏదో ఒక మంచి జాబ్‌లో మంచి స్టేటస్‌కెళ్ళాలి, డబ్బు బాగా సంపాదించుకోవాలని మీరనుకుంటారు. కానీ ఇక్కడ జాబ్ గాని, బిజినెస్‌లో కూడా అదే. ఏదైనా కూడా అట్లా మంచిగా ఎర్న్ చేసుకోవాలి. మేము దాన్ని డెవలప్ చేసుకోవాలి. ఇట్లాంటి ఆలోచనలు మీకుంటాయి. కానీ ఇక్కడేం జరుగుతుందంటే, మీరు వెళ్తూ ఉన్న కొద్దీ మీకు మీ ఆలోచన ఒకటి, మీరేసే స్టెప్‌లో మీకు ఎదురయ్యే అనుభవం ఒకటి కింద ఉంటుంది. ఎటూ పాలుపోని ఆ జాబ్‌లో నుంచా బయటికి రాలేరు. అక్కడున్న సాలరీయే మీకు సరిపోతున్నట్టు అనిపించట్లేదు. మీ క్వాలిఫికేషన్‌కి తగ్గట్టుగా అనిపించట్లేదు. ఒక్కొక్కసారి మీరెంత వర్క్ చేసినా మీ హైయర్ అఫీషియల్స్ ఎవరైతే ఉన్నారో, వాళ్ళు మిమ్మల్ని గుర్తించట్లేదు. దీనిని. మీ యొక్క ఏదైతే మీ కేపబిలిటీ కానీ, మీ యొక్క కాన్ఫిడెన్స్ కానీ ఏది గుర్తించట్లేదు. అప్పుడు మీకెట్లా ఉంది? అరెరే! ఇక్కడ ఇరుక్కుపోయాను. ఇక్కడ ఇంత పెయిను. అదేదో ముందుకు వెళ్తే బాగుండేది కదా! అన్నట్లు ఉంది. ఇంకా ఎవరైతే ఆహ్, కొంచెం ఆహ్, కెరియర్‌లో ముందుకు వెళ్ళాలి, ఇట్లాంటి ఆలోచనలతో ఉన్నారో అట్లాంటి వాళ్ళకి కూడా ఇదే సేమ్ ఫీలింగ్ ఉంటుంది. నో కాంటాక్ట్ సిట్యుయేషన్స్ రిలేషన్‌షిప్‌లో నో లేదా ఆహ్ బ్లాక్‌లో ఉన్నారు. ఇట్లాంటి వాళ్ళకి కూడా మీరు ఏదో ఊహించుకుని, ఏదో అనుకుని మీ రిలేషన్‌షిప్‌లోకి మీరు ఎంటర్ అవుతారు. అంటే యాక్చువల్‌గా ఊహించుకోవడం అనేది కంటే మీకు ఆల్రెడీ మీ పార్ట్నర్‌తో అట్లా మాట్లాడుతూ మీరు వెళ్ళే సిట్యుయేషన్‌లోనే వాళ్ళు అక్కడ ఉన్న సిట్యుయేషన్స్‌ని బట్టి మీకు ఒక్కొక్కసారి మీకు దూరం అయిపోవడం, లేకపోతే వాళ్ళకున్న ప్రయారిటీస్‌ని బట్టి వాళ్ళు వేరే ఆప్షన్ వెతుక్కోవడం ఇట్లాంటివి జరిగినప్పుడు మీ బాధ ఎక్కడ చెప్పుకోవాలి, ఏంటి అనేది మీకు తెలీదు. కానీ మీరు వారి ఆలోచనలో నుంచి కానీ, వాళ్ళు మైండ్‌సెట్‌లో నుంచి కానీ మీరు బయటికి రాలేకపోతూ ఉంటారు.
అట్లాంటి సిట్యుయేషన్స్ అయితే ఇక్కడ ఎదురవుతూ ఉంటాయి. సో, ఎన్ని ఎదురవుతున్నా మీరు రిలేషన్‌షిప్ వైస్ ఎదురవుతున్నా, లేకపోతే మీకు కెరియర్ పరంగా ఎదురవుతున్నా, మీరేంటంటే ఏమైనా ప్రాబ్లమ్స్ ఎదురవుతుంటే మీరెట్లా ఉంటారంటే గైస్, వాటిని వస్తాయి. ఈ ఎదురు దెబ్బలు ఎందుకంటే మేమనుకున్నదొకటి, ఇక్కడ జరుగుతున్నదొకటి అని మీకు ఆలోచన అనేది తెలిసిపోతుంది. సో, అట్లాంటి సిట్యుయేషన్‌లో ఎలా ఉంటుందంటే, ఎదురు దెబ్బలు ఏవొచ్చినా కూడా టక 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 మీరు ఎవ్వరు ఎన్ని ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసినా కూడా వాటిని క్యాచ్ చేయగలుగుతారు. వాటిని తగిలించుకొని పెయిన్ ఫీల్ అవ్వరు. అంటే ఆల్రెడీ మీరు ఫిక్స్ అయిపోతారు. ఇది జరుగుతుంది నాకు. ఇట్లాంటి పెయిన్ నేను ఫీల్ అవుతున్నాను. ఇట్లాంటి సిట్యుయేషన్స్ నాకున్నాయి. సో, నేను జాగ్రత్త పడాలి. ఇలాంటి పెయిన్‌ఫుల్ ఆలోచనలన్నీ మీలో ఉండడం వల్ల మీకేమనిపిస్తుందంటే, వాటన్నిటిని ఏదైతే సమస్య వస్తుందో, ఆ సమస్యని సాల్వ్ చేసుకుంటూ ముందుకెళ్ళిపోతారు టక టక. ఎంత స్ట్రక్ ఎనర్జీలో ఉన్నప్పటికీ కూడా మీ తెలివితేటలు అంత బాగా పనిచేస్తాయి. సో, ఇక్కడైతే 7 ఆఫ్ పెంటికల్స్ అండ్ 4 ఆఫ్ పెంటికల్స్ అండ్ 2 ఆఫ్ వాండ్స్ ఎనర్జీ. సో, ఇన్ని జరుగుతున్నప్పుడు అంత తెలివిగా మీరున్నప్పుడు మీరు ప్రతిదాన్ని కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళగలుగుతారు కదా గైస్. ఎందుకంటే ఆ నాలెడ్జ్ మీకొచ్చేస్తూ ఉంటుంది. సో, మీ లైఫ్‌లో ఇలాంటి చేంజెస్ జరుగుతాయి అనేది యూనివర్స్ చెప్తుంది. ఏంటంటే 7 ఆఫ్ పెంటికల్స్ మీరు ఏదైతే ఎఫర్ట్ పెట్టారో రిలేషన్‌షిప్‌లో కానీ, లేకపోతే కెరియర్‌లో కానీ ఏదైతే ఎఫర్ట్ పెట్టారో వాటన్నిటి తాలూకా రిజల్ట్ కోసం మీరు వెయిట్ చేస్తూ ఉంటారు. నేను ఇంత ఎఫర్ట్ పెడుతున్నాను. అది అంటే రిలేషన్‌షిప్‌లో లవర్స్ అయితే మనం మాట్లాడుకుందాం. మీ మీ పార్ట్నర్ ఏ విధంగాను కూడా లవ్‌లో బానే ఉన్నారు. కానీ ఎమోషనల్ కనెక్షన్స్‌లో మీ మ్యారేజ్ గానీ, ఇట్లాంటి ప్రపోజల్స్ వచ్చినప్పుడు వాళ్ళేమి చెప్పకుండా దాటేస్తూ ఉంటారు. మీరు దానికోసం వెయిట్ చేస్తూ ఉంటారు. దాంట్లో పెయిన్ భరిస్తారు. దాంట్లో వచ్చే ప్రాబ్లమ్స్ అంటే మీకెట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయంటే చుట్టుపక్కల వాళ్ళు అడుగుతూ ఉంటారు. "ఇంకా ఎన్ని రోజులు లవ్‌లోనే ఉంటావు? నువ్వు పెళ్లి చేసుకోవా?" ఇట్లాంటివి అడుగుతా ఉంటారు. లేకపోతే పేరెంట్సే అడుగుతా ఉంటారు. లేకపోతే సొసైటీ అడుగుతా ఉంటుంది. ఇట్లా జరుగుతా ఉంటుంది. లేకపోతే మిమ్మల్ని మీరే అడుగుతా ఉంటారు. మీ మనసు మిమ్మల్ని అడుగుతూ ఉంటుంది. ఏంటి ఎన్ని రోజులు ఇదే లవ్‌లో ఉంటావు? కమిట్ అవ్వరా? అన్నట్లు అడుగుతా ఉంటుంది. అవన్నీ కూడా మీకొక స్ట్రక్ ఎనర్జీ. వాటి నుంచి వచ్చే ప్రాబ్లమ్స్ అన్నిటిని కూడా మీరు రెడీగా ఫేస్ చేస్తారు. చేసి కూడా నెక్స్ట్ స్టెప్ కోసం వాళ్ళెప్పుడు ఏం చెప్తారో అలా అని బయటకొచ్చేయరు. ఆ రిలేషన్ నుంచి బయటకొచ్చేస్తారని మాత్రం ఇక్కడ చెప్పట్లేదు. సో, వాళ్ళిచ్చే ఆ రిజల్ట్ ఏముంటుంది? వాళ్ళెప్పుడు చెప్తారా అనేది వెయిట్ చేస్తూ ఉంటారు కదా! అట్లాంటి ఉంటుంది మీ పొజిషన్. నెక్స్ట్ అదే ఎమోషనల్ కనెక్షన్స్‌లో పక్క పక్కనే ఉంటూ వైఫ్ అండ్ హస్బెండ్‌గా ఉంటూ, మాకు సరిగ్గా మా మధ్య కమ్యూనికేషన్ లేదు. మా మధ్య మేము ఇలా అనుకుని పెళ్లి చేసుకున్నాం. కానీ ఇట్లా జరుగుతుంది. మా పార్ట్నర్ ఇలా చేస్తున్నారు, ఇలా నెగ్లెక్ట్ చేస్తున్నారు అన్న వాళ్ళ విషయంలో కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అట్లనే జరుగుతుంది. మీకెట్లా అంటే మీరు ఒక మంచి డ్రీమ్స్‌తోని, మంచి కలలతోని మీ లైఫ్‌ని స్టార్ట్ చేస్తారు. కానీ మీ పార్ట్నర్ మిమ్మల్ని నెగ్లెక్ట్ చేస్తున్నారు. వాళ్ళకున్న ప్రయారిటీస్ వలనైనా అయ్యుండొచ్చు, వాళ్ళ ఫ్యామిలీస్ వల్లనైనా అయ్యుండొచ్చు, మనీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వలన అయినా అయ్యుండొచ్చు. వాళ్ళు మిమ్మల్ని నెగ్లెక్ట్ చేస్తున్నప్పుడు మీకు దాని తాలూకా ఇంపాక్ట్ మీ చుట్టుపక్కల వాళ్ళనందరిని చూస్తుంటారు. అరే! వాళ్ళ లైఫ్ అలా ఉంది. నాకెందుకు ఇలా ఉంది? నాకేం కనెక్ట్ అవ్వట్లేదు. మా పార్ట్నర్ నాతో సరిగ్గా టైమ్ స్పెండ్ చేయట్లేదు. నాకేంటి ఇట్లాంటిదని ఆ స్ట్రక్ ఎనర్జీలో పెయిన్ ఉంటుంది. నెక్స్ట్ చుట్టుపక్కల వాళ్ళు ఏదైనా అంటున్నప్పుడు కానీ, మీ పార్ట్నర్ మిమ్మల్ని ఏదైనా అంటున్నప్పుడు కానీ, వాటిని ఎదుర్కొనే శక్తిని కూడా మీరు తెచ్చుకుంటారు. సో, వాళ్ళ నుంచి ఎప్పుడు మంచి రియలైజేషన్ జరుగుతుంది. మేమనుకున్న డ్రీమ్ మీ డ్రీమ్ చెప్పాను కదా! ది సన్ మీ డ్రీమ్. ఆ డ్రీమ్ ఎప్పుడు అచీవ్ అవుతామో అన్నట్లు మీరు కూడా వెయిట్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు ఎన్ని వేషాలేసినా మీ సోల్‌మేట్ ఎంత మిమ్మల్ని నెగ్లెక్ట్ చేసినా మీ ఎఫర్ట్ మాత్రం మీరు పెడుతూనే ఉంటారు. సో, మీ ఎఫర్ట్ పెట్టినప్పుడు మీరెందుకు వదులుతారు? ఎప్పుడు మనం సరిగ్గా లేమనుకోండి, మనం దేన్ని ఆశించకూడదు. కరెక్ట్‌గా మనం అన్ని రిలేషన్‌షిప్పే కాదు, మన కెరియర్‌లో కూడా మనం ఫుల్ ఎఫర్ట్ పెట్టి, మనం వెయిట్ ఉన్నప్పుడు మనం రిజల్ట్ కోసం కూడా ఆశించొచ్చు. అంతేగాని రిజల్ట్ వస్తుందో రాదో లేదు నా వరకు నేను చేసుకుంటే మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళిపోండి. యాజ్ టీజ్‌గా రిజల్ట్ అడగకూడదా అంటే అడగొచ్చు. రిజల్ట్ అడగొచ్చు. ఎందుకంటే నువ్వు కష్టపడ్డావు. నీ కష్టానికి తగిన ప్రతిఫలాన్ని నువ్వు ఇమ్మని భగవంతుడిని అడగొచ్చు. అ అంతేకాని నువ్వు పక్కన వాళ్ళ కష్టాన్ని నువ్వు అడగట్లేదు కదా! అడిగితేనే నీకు కూడా నేనిది చేశాను. నెక్స్ట్ ఇంకా ఇది చెయ్యాలి అనే ఆలోచన ఉంటుంది. అట్లా మీరు ఇట్లా ఏం చేస్తారంటే, మీరు పెట్టిన ఎఫర్ట్‌కి అది రిలేషన్‌షిప్‌లో మీరు చూపించిన మీ పార్ట్నర్ మీద చూపించిన లవ్‌కైనా అయ్యుండొచ్చు. లేకపోతే కెరియర్‌లో మీరు ఏదైతే కష్టం అనుకుని ముందుకు వెళ్ళి, ఈ కష్టాన్ని అంతటిని దాని మీద పెట్టి నేను ఇది కాదు రిజల్ట్ ఇంకా మంచి రిజల్ట్ కోరుకుంటున్నాను అనే దాని గురించైనా
మీరు వెయిట్ చేస్తూ ఉంటారు అనేది ఇక్కడ తెలుస్తుంది గదా! సో, మీరు వెయిట్ చేసినంత కాడికి మీకు అంత రిజల్ట్ రాకపోయినా, మీరు ఎవరైతే ఫైనాన్షియల్‌గా ఎదురు చూస్తున్నారో అట్లాంటి వాళ్ళందరికీ కూడా చక్కగా మీ ఫైనాన్షియల్‌గా మీరు కొంతవరకు ఎర్న్ చేసుకునే సమయం అయితే వస్తుంది. మీరు కొంతవరకు మీ లైఫ్‌ని మీరు కోరుకున్న విధంగా డబ్బు పరంగా అది కెరియర్ అంటే జాబ్ రిలేటెడ్‌గా అయినా అయ్యుండొచ్చు. లేకపోతే మీ యొక్క ఏదైతే బిజినెస్ రిలేటెడ్‌గా అయినా అయ్యుండొచ్చు. అట్లా మీరు కొంతవరకు ఎర్న్ చేసుకునే స్టేజ్ వస్తుంది. ఎర్న్ చేసుకున్న ఇక్కడ మళ్ళీ ఇంకొకటి విషయం గమనించాలి మీరు. ఎంతైతే సంపాదన స్టార్ట్ అవుతుందో, మీరు సంపాదన స్టార్ట్ అవుతుంది మీరనుకున్నట్లే ముందుకు వెళ్ళగలుగుతారు. ఈడ ఆశిస్తున్నారు నాకు మంచి ఆఫర్‌లా ఏదో కొన్ని మీరు మంచి జాబ్ రావాలని కోరుకుంటారు. ఇప్పుడున్న జాబ్ సాటిస్ఫాక్షన్ లేదు. వేరే జాబ్ మంచిది రావాలని కోరుకుంటారు. అదైతే మీకు అందుతుంది. దాంట్లో మనీ వస్తుంది. లేదు మంచి బిజినెస్‌ని స్టార్ట్ చేయాలి అనుకుంటారు. అది అందుతుంది. దాంట్లో కొంచెం వరకు మీరు మనీ సంపాదిస్తారు. అయితే సంపాదిచ్చినా కూడా ఆలోచిస్తూ ఉంటారు. ఎట్లా అంటే ఇది ఈ రోజుకే. ఫ్యూచర్ ఎట్లా ఉంటుంది? ఫ్యూచర్‌లో నేనింకా బాగా ఉండాలి. ఇంకా మంచి డెవలప్‌మెంట్ జరగాలి అని మీ ఆలోచన ఉంటుందనేది ఇక్కడ నేను చెప్తుంది కాదు. యూనివర్స్ మీకిచ్చిన మెసేజెస్. మీరు అంత బాగా ఆలోచించుకోగలుగుతారు. ఇక్కడ 2 ఆఫ్ వాండ్స్ ఎనర్జీ అదే. కెరియర్‌ని బాగా వాండ్స్‌లో మీరు వర్క్ రిలేటెడ్‌గా కానీ, మీ యొక్క ప్యాషన్ కానీ ఏదైతే ఉంటుందో దానిని అమలు చేసుకోవడానికి చూస్తారు. జాబ్ రిలేటెడ్‌గా అయితే మీరు చక్కగా మైగ్రేట్ అవ్వాలనుకుంటారు. ఇంకా పెద్ద కంపెనీకి వెళ్ళాలనుకుంటారు. లేదా బిజినెస్ అయితే ఇంకా పెద్ద బిజినెస్‌ని డెవలప్ చేయాలనుకుంటారు. లేదా ఇక్కడున్న సిట్యుయేషన్స్‌ని బట్టి ఇక్కడ మంచిగా లేదు వేరే ప్లేస్‌కెళ్ళి ఇంకా ఫారిన్ కంట్రీస్‌లో వెళ్ళి అక్కడ బాగా బిజినెస్‌ని గాని, జాబ్‌ని గాని డెవలప్ చేసుకోవాలి అనుకుంటారు. అట్లాంటి ఒక మంచి థాట్స్ అయితే మీలో అంటే దూరదృష్టి పెరుగుతుంది మీకు మెయిన్‌గా. మీరు గమనించుకోవాల్సిందేంటంటే దూరంగా అంటే ఇప్పుడిప్పుడున్న సిట్యుయేషన్సే కాకుండా రాబోయే సిట్యుయేషన్స్ ఎట్లా ఉంటాయి, వాటి కోసం నా లైఫ్‌ని ఎట్లా ప్లాన్ చేసుకోవాలి అనేది మీరు ఆలోచిస్తుంటారు. ఇక రిలేషన్‌షిప్‌లో కూడా సేమ్ పెయిన్ ఉంటుంది కదా! కొంచెం కొంచెం మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు రియలైజ్ అవుతారు. అందుతుంది మీరు పెట్టే ఒక ఆహ్, కోరికకు కానీ అంటే మీరు ఏదైతే వాళ్ళ మీద చూపించే ఎఫెక్షన్ కానీ వాళ్ళ మనసనేది మారుతుంది. అయితే ఒకేసారి అంతా వచ్చేస్తుందని చెప్పడం కాదు గానీ, ఇప్పుడు లవర్స్ విషయమే మాట్లాడుకుంటున్నాం మనం ఫస్ట్ నుంచి. సో, లవర్స్‌కి మీరు మ్యారేజ్ ప్రపోజల్ అనగానే మీ పార్ట్నర్ కమిట్మెంట్ ఇవ్వట్లేదు. కానీ కమిట్మెంట్ ఇస్తారు. ఎంగేజ్‌మెంట్ వరకు కమిట్మెంట్ దొరుకుతుంది. కానీ మీరేం ఆలోచిస్తారు? ఎంగేజ్‌మెంట్‌తో కాదు. నా ఫ్యూచర్ మ్యారేజ్ అయితేనే కన్ఫర్మ్‌గా మ్యారేజ్, పిల్లలు ఇట్లాంటివి ఉంటేనే నేను ఈ పర్సన్‌తో లైఫ్ లాంగ్ ఒక మంచి స్ట్రాంగ్ బాండింగ్‌లోకెళ్ళగలను అని మీరు ఆలోచిస్తారు. ఆ విధంగా మీరు ప్లాన్స్ అయితే చేసుకుంటూ ఉంటారు. ఒక్క ఎంగేజ్‌మెంట్‌తో మీరు సాటిస్ఫై అవ్వరు. ఇట్లానే ఎవరైతే మ్యూచువల్‌గా ఒకే ఇంట్లో ఉంటున్నారు, వైఫ్ అండ్ హస్బెండ్‌గా ఉంటున్నారు. కానీ అండర్‌స్టాండింగ్స్ లేదు. మిస్‌అండర్‌స్టాండింగ్స్‌తో కొంతవరకు మీరు డిస్టర్బెన్స్ క్రియేట్ చేసుకుంటున్నారు అన్న వాళ్ళ విషయాల్లో చూసినట్లయితే మీ పర్సన్‌ని మీ యొక్క ఏదైతే యాటిట్యూడ్‌తో కానీ, ఏదైతే బిహేవియర్‌తో కానీ వాళ్ళని మీ దారిలోకి తెచ్చుకునే అవకాశం అయితే మీకు వస్తుంది. సో, అంత అఫెక్షన్‌గా ప్రేమ చూపించకపోయినా కొంతవరకు అంటే 100%లో ఒక 60, 70% వరకు మీరు వాళ్ళని మార్చుకోగలుగుతారు. వాళ్ళ మైండ్‌సెట్ కూడా మీకు అనుకూలంగా మారుతుంది. అయితే మీరు దానితో సాటిస్ఫై అవ్వరు. 100% ఎఫర్ట్ మీరేదైతే ఎఫర్ట్ పెట్టాలి అనుకుంటున్నారో అది పెట్టి ఫ్యూచర్‌లో నేనెలా స్ట్రాంగ్‌గా ఉండాలి? ఫ్యూచర్‌లో మా బాండింగ్ ఎంత స్ట్రాంగ్ అవ్వాలి? మా మేము ఎట్లా ఉండాలి? అనే దాన్ని ముందుగానే ఆలోచించుకుంటూ, దానికోసం మీరు ప్లాన్ అయితే చేసుకుంటారు అనేది ఇక్కడ తెలుస్తుంది గైస్. సో, చూసారు కదా! అదే సేమ్ ఎయిట్ ఆఫ్ వాండ్స్. ఎవరెవరు ఏ ప్లాన్స్ అయితే ఉన్నాయో, ఆ ప్లాన్స్‌ని అమలుపరుచుకుంటూ వెళ్ళిపోతారు. యాక్షన్ రూపంలో అమలుపరుస్తారు. నార్మల్ అమలుపరచడం కాదు. చాలా చాలా ఈ ఈ ఇక్కడేంటంటే అది కెరియర్ అయినా సరే మనం ముందే అనుకున్నాం. మీరిక్కడ ప్లాన్స్ అయితే చేసుకుంటూ ఉంటారు. ఈ ప్లాన్స్‌ని ఈ ట్రయల్స్ రూపంలో అమలు పరుస్తూ ఉంటారు. అంటే ఒకరోజు ఒకటి, ఒక జాబే వేరే ఆహ్, కంట్రీకెళ్ళిపోదామని ఎవరైనా అనుకుంటే, లేదా ఒక జాబ్ ఇంకా దీనికంటే మంచి జాబ్ కోసం ట్రై చేయాలని అనుకుంటే ఇంటర్వ్యూస్‌కి అటెండ్ అవుతారు. లేకపోతే వేరే కంట్రీలో ఇంటర్వ్యూస్‌కి అటెండ్ అవుతారు. లేకపోతే బిజినెస్‌ని నెమ్మదిగా డెవలప్ చేసుకుంటూ ఉంటారు. లేదు రిలేషన్‌షిప్‌లో కూడా బాండింగ్‌ని నెమ్మదిగా ఎలా పెంచుకోవాలి? ఏ రకంగా మేముంటే ఇష్టం? వాళ్ళు ఏమి ఇష్టపడుతున్నారు? ఇట్లాంటివన్నీ తెలుసుకొని ఒక్కొక్క స్టెప్ బై స్టెప్ మీ ఎఫర్ట్ ఏదైతే ఉందో, మీ యాక్షన్ ఏదైతే ఉందో, మీ ప్యాషన్ ఏదైతే ఉందో దాన్ని
ముందుకు నడిపిస్తారు. ఆల్మోస్ట్ మీరు రీచ్‌డ్ అన్నట్లుగా మీరు నడిపించుకుంటుంటారు. అయితే ఈ సిట్యుయేషన్స్‌లో చుట్టూ ఉన్న స్ట్రగల్స్ మాత్రం మీరు పడాల్సిందే అన్నట్టు యూనివర్స్ చెప్తుంది. అంటే చుట్టూ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో మిమ్మల్ని చూసి మీరు బాగుండడం చూసి అంటే అటు ఫైనాన్షియల్‌గా కానీ, లేదా ఇటు ఎమోషనల్‌గా కానీ మీరు హ్యాపీగా ఉండడం కొంతమంది చూడలేరు. అందరూ మంచి వాళ్ళు, అందరూ మనకు కోఆపరేట్ చేసే వాళ్ళే మన సొసైటీలోనూ ఉండరు. ఫ్యామిలీ రిలేటివ్స్‌లో కూడా ఉండరు. సో, అట్లాంటి వాళ్ళు మాత్రం ఏదో ఒక మాట అనేది, "ఏంటి ఇంతవరకు జరగలేదా? నువ్వనుకుంటుంది ఇప్పుడే జరుగుతుందా? ఇట్లాంటివి ఇంకా ఇంకా ట్రైల్స్ చేస్తూనే ఉన్నావా? ఒక కెరియర్ అనుకుందాం. ఏంటి ఇప్పటి వరకు నువ్వున్న జాబ్ నీకంత తక్కువ సాలరీయా? ఇప్పుడు మళ్ళీ ట్రై చేస్తున్నావా? లేకపోతే బిజినెస్‌లో సక్సెస్ రాలేదా ఇప్పటి వరకు? ఇంకా ముందుకెళ్ళాలా? ఇంకా చెయ్యాలా? ఇంకా ఎంత డబ్బులు పెట్టుబడి పెట్టాలి?" వాళ్ళేం పెట్టకపోయినా, వాళ్ళేం చేయకపోయినా వాళ్ళు మాత్రం దెబ్బలు వేస్తూనే ఉంటారు. దెబ్బలంటే ఇదే. వాళ్ళ ఆలోచనలతోని, వాళ్ళ మాటలతోని, వాళ్ళ యొక్క మూమెంట్స్‌తోని మిమ్మల్ని మీ మనసు మీద గాయపరచాలి అనేది వాళ్ళ మెయిన్ ఇంటెన్షన్. సో, ఏదేమైనప్పటికీ గూడా మీరొక స్ట్రాంగ్ మైండ్‌సెట్‌తో ఉంటారు. ఇక్కడ మీరు తట్టుకుంటూ మీరేదైతే ఆహ్, పెట్టగలుగుతారో అంత ఎఫర్ట్ పెట్టుకుంటూ ముందుకు వెళ్తారు. ఇబ్బందేమీ లేదు మీ యొక్క ఎందుకంటే మీరెంత స్ట్రాంగ్ మైండ్‌సెట్‌తో ఉంటారో అంతవరకు మీరు పెట్టుకుంటూనే వెళ్ళగలుగుతారు అనేది ఇక్కడ తెలుస్తుంది గైస్. సో, యూనివర్స్ చూసారా? యూనివర్స్ ఒక్కటి స్టెప్ బై స్టెప్, స్టెప్ బై స్టెప్ ఎట్లాంటి మెసేజెస్ ఫార్వర్డ్ చేస్తుందో, ఇవన్నీ ఎఫర్ట్ పెట్టుకుంటూ వెళ్తున్న వాళ్ళు కొట్టే ఎదురు దెబ్బలకి మీకెట్లా ఉంటుందండి? ఎదురు దెబ్బలంటే మిమ్మల్ని ఏమి వచ్చి డైరెక్ట్‌గా కొట్టరు. మెంటల్‌గా మిమ్మల్ని డిస్టర్బ్ చేసేస్తే మీ యొక్క ఏదైతే ఉంటుందో ఇంటెన్షన్ పడిపోతుంది. అంటే అన్నిటి చేయక్కర్లేదు గైస్. మనం అంటే పడిన వాళ్ళు ఏం చేస్తారంటే మన ముందు మన మైండ్ మీద కొడతారు. మైండ్ మీద కొట్టి నువ్వది చేయలేవు, నువ్వు ఇది చేయలేవు, లేకపోతే నువ్వింకా ఇక్కడే ఉన్నావా నీతో వాళ్ళందరూ అలా ఎళ్ళిపోయారే. అయ్యో! మిమ్మల్ని మీ పార్ట్నర్ సరిగ్గా చూసుకోవట్లేదా? ఎందుకింక వాళ్ళ మీదే కాన్సంట్రేషన్? అయ్యయ్యో! మీతో పెళ్లయిన వాళ్ళందరూ అక్కడ అలా ఉన్నారు. అయ్యో! మీతో లవ్ చేస్తున్న వాళ్ళందరికీ పిల్లలు పుట్టేసారు. ఇట్లాంటివి చెప్తా, చెప్తా, చెప్తా ఉంటారు. అది వాళ్ళ మైండ్‌సెట్. అంటే గాసిప్స్ క్రియేట్ చేస్తారు. చాట్స్ క్రియేట్ చేస్తారు. ఇంకేంటంటే మీరు లేని టైంలో మీ గురించి బ్యాడ్ బ్యాడ్ ఇష్యూస్ అన్నీ మాట్లాడుకుంటూ అసలు జరగని ఇష్యూస్ మాట్లాడుకుంటూ ఉంటారు. ఏదో ఒకటి మీ మెంటల్‌గా, మోరల్‌గా మిమ్మల్ని వీక్ చేయాలనేది వాళ్ళ థాట్. మీరు మాత్రం మీ సాయశక్తులా మీరు ట్రై చేస్తూనే ఉంటారు, చేస్తూనే ఉంటారు. మీరు ఏదైతే ఎఫర్ట్ పెట్టాలనుకుంటారో అది ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. వాటిని ఎదుర్కుంటారు. బాధుంటుంది. బాధ ఎట్లా ఉంటుందంటే గైస్ ఇక్కడ 9 ఆఫ్ వార్డ్ అనేది డే అంతా మీ వర్క్‌లో మీరు మీ యొక్క ఏదైతే ప్యాషన్ ఉందో దాంట్లో మీరు బిజీగా ఉంటారు. కానీ నైట్ బెడ్ ఎక్కినప్పుడు మాత్రం మీకు చాలా చాలా వాళ్ళ అన్న మాటలకు కానీ, ఎవరైనా ఏదైనా చేసినప్పుడు కానీ, ఇట్లాంటి ఏదైతే లాస్ అయ్యారో దాని గురించి కానీ, ఆ పెయిన్, ఆ బాధ అనేది ఏడుపు రూపంలో కన్నుకొస్తూ ఉంటుంది. డోంట్ వరీ ఇక్కడ ఏం జరుగుతుందంటే వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ వచ్చింది. సో, మీకేదైతే మీ యొక్క బ్యాడ్ సర్కిల్ ఏదైతే ఉందో, ఏదైతే కర్మ ఉందో అదంతా వెనక్కి వెళ్ళి చక్కగా ఫార్చ్యూన్ అంటే ఒక నిధి నిక్షేపాలు ఎట్లా అయితే దొరుకుతాయో, అట్లా మీరు ఇంకా మంచి వైపుకు మీరు వెళ్ళగలుగుతారు. క్వీన్ ఆఫ్ వార్డ్ ఎనర్జీ కూడా అదే చెప్తుంది. మీరు ఒక క్వీన్ లాగా ఒక మంచి తెలివితేటలతో మీ యొక్క ఆలోచనలు ఆ విధంగా ఉంటాయి. మీరు ప్రతి నిర్ణయాన్ని డెసిషన్స్‌ని కూడా వితిన్ డేస్, అవర్స్‌లోనే తీసేసుకోగలుగుతారు. అంత స్ట్రాంగ్ ఎబిలిటీ అవుతుంది. ప్రతీదీ కలిసి వస్తుంది. అన్ని విషయాలలోనూ కూడా ఇక్కడ ఏదైతే పెయిన్ పడ్డారో, పడ్డ వాళ్ళకి ఇదైతే పడుతూ ఉంటారో, పడుతున్న వాళ్ళే అంత షైన్ అవ్వగలుగుతారు. ఇప్పుడు ఒక డైమండ్ ఎట్లా ఉంటుంది? డైమండ్‌ని మనం మట్టిలో ఉన్నప్పుడు మనం మట్టిలో ఉన్నప్పుడు గుర్తించలేము. దాన్ని షైన్ చేస్తున్న కొద్దీ దాని షైనింగ్ బయట పడుతుంది. దాని మీద దెబ్బలు పడుతున్న కొద్దీ అది మెరవడం మొదలుపెడుతుంది. అట్లా ఉంటుంది మీ సిట్యుయేషన్. మీకిప్పటి వరకు ఏదైతే బాధ ఉందో, పాస్ట్‌లో ఏదైతే బాధ ఉందో అదంతా తీరిపోయి చక్కగా మీరు ఒక ఆలోచనలో కానీ, ఒక ఐడియాస్‌లో కానీ, ఒక థాట్ ప్రాసెస్‌లో కానీ, ఒక దేన్నైనా అమలుపరచడంలో గాని అంత స్ట్రాంగ్ మైండ్‌సెట్‌తో ఉంటారు. అంత ఫాస్ట్‌గా ఉంటారు. చక్కగా మీకు కూడా నేచర్ అంతా కూడా మీకు ఇచ్చే మెసేజెస్ కూడా ఆ విధంగానే ఉన్నాయి. మీ లైఫ్‌లోకి మీరు కోరుకున్న ఫార్చ్యూన్ అంటే మీరు ఏదైతే కోరుకున్నది, ఏదైతే మీరు నిధి అనుకుంటున్నారో, ఏదైతే మీ హ్యాపీ మూమెంట్స్ అనుకున్నారో, అవన్నీ మీ లైఫ్‌లోకి వస్తున్నాయి అనేదైతే తెలుస్తుంది గైస్. సో, చూసారు కదా! ఈరోజు రీడింగ్ అయితే ఇది గైస్. ఐ హోప్ ఈ రీడింగ్ అయితే అందరికీ అర్థమవుతుంది, నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చిన వాళ్ళందరూ కూడా తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి గైస్. సో, థాంక్ యూ సో మచ్. విల్ మీట్ అనదర్ వీడియో. థాంక్ యూ సో మచ్. విల్ మీట్ అనదర్ వీడియో.